Good morning, students. Myself, Santosh Reddy from ECE department from Chevrolet Engineering College. And I'm going to deal microprocessors and microcontrollers. And today's topic is unpacked to packed BCD with an example program and program to see the result whether the given data is even or odd. So first of all, while converting unpacked BCD to BCD number, you must have an idea about BCD. What is BCD number? So first of all, let us go with the BCD. So BCD number means binary coded decimal. BCD means binary coded decimal. ఈ BCD నెంబర్లో మనం 0 నుంచి 9 దాకా వెయిటెడ్ కోడ్ లాగా 10 నుంచి 19 దాకా తీసుకోవచ్చు అమ్మా. 10 నుంచి 19 దాకా నాన్ వెయిటెడ్ కోడ్ లాగా ట్రీట్ చేసుకుంటాం. సో BCD means binary coded decimal అండ్ దీంట్లో 0 to 9 దాకా వచ్చేసరికి మనకి వెయిటెడ్ కోడ్ అండ్ 10 నుంచి 19 దాకా నాన్ వెయిటెడ్ కోడ్ లాగా ట్రీట్ చేసుకుంటాము. సో నాన్ వెయిటెడ్ కోడ్ అంటే ఏంటి అంటే మనకి 8 బిట్స్ అనేవి ప్రెజెంట్ అవుతాయి. 0 to 9 దాకా మనం తీసుకునేటప్పుడు BCDలో వచ్చేసరికి రిప్రజెంటేషన్ అనేది సేమ్ యాజ్ వెల్ యాజ్ మనకి బైనరీ కోడ్ లానే ఉంటుంది. ఆ వాల్యూ అనేది BCDలో 0 నుంచి 9 దాకా మనం రిప్రజెంట్ చేయాలి అంటే ఆ వాల్యూ అనేది మనకి ఏదైతే బైనరీ వాల్యూ ఉందో 0 నుంచి 9 దాకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంటుందమ్మా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంటుంది. 10 నుంచి ఏమవుతుంది అంటే మనకి ఈ 1 ఏదైతే ఉందో ఈ 1 యాడ్ అవుతుంది ప్లస్ 0 అనేది కూడా ఇలా రాస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 కనుక తీసుకున్నాము అంటే మనం ఇక్కడ అంటే 10 అంటే ఏంటి 1 గా కన్సిడర్ చేసుకొని 0001 0000 అంటే టోటల్ 8 బిట్స్ ఇలా రాస్తాము. BCD నెంబర్ ఫార్మాట్ లో 10 నుంచి 19 దాకా ఇలా రాస్తాం. అంటే 8 బిట్స్ గా కన్సిడర్ చేసుకుని రాస్తాం. లేదా 1 అని చెప్పేసి ఏదైతే ఇక్కడ మనకి MSB ఉందో ఇది LSB అంటాము, ఇది MSB అంటాము. సారీ ఇది MSB అంటాం, ఇది LSB అంటాము. ఏదైతే మనకి MSB ఉందో ఆ MSB ని 1 గా ట్రీట్ చేసుకుంటాం. నెక్స్ట్ LSB ఏదైతే ఉందో దాన్ని మనం బైనరీ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి వేస్తాం. అంటే 10000 10 ని రిప్రజెంట్ చేయాలి అంటే అలా అయినా కానీ రాసుకోవచ్చు, మనం ఇలా అయినా రాయొచ్చు. సో దిస్ ఇస్ BCD నెంబర్. అంటే బైనరీ కోడెడ్ డెసిమల్ ని మనం 0 నుంచి 9 దాకా రిప్రజెంట్ చేయాలి అంటే మనం బైనరీ నెంబర్ లానే రిప్రజెంట్ చేస్తాం. అదే 10 నుంచి 19 దాకా రిప్రజెంట్ చేయాలి అంటే దోస్ ఆర్ కాల్డ్ నాన్ వెయిటెడ్ కోడ్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఏదైతే మనకి MSB లో 1 అనేది ఉందో ఆ 1 ని కూడా మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. అంటే 8 బిట్స్ గా కన్సిడర్ చేసుకోవాలి. దీనివల్ల మనకి ఏంటి అంటే మెమరీ యూసేజ్ అనేది పెరుగుతుంది. 10 నుంచి 19 దాకా మనం రాయడానికి కుదరదమ్మా. ఒకవేళ రాయాలి అన్నా కానీ మనం రిప్రజెంట్ చేసుకునే పద్ధతి ఇది. మనం రిప్రజెంట్ చేసుకోవాలంటే ఇది. అండ్ దీనివల్ల ఏంటంటే మనకి మెమరీ యూసేజ్ అనేది పెరుగుతుంది. సో ఇన్ బైనరీ కోడెడ్ డెసిమల్ 0 and 9 is represented as weighted code and also it is represented as same binary code format. అండ్ 10 నుంచి 19 దాకా మనం నాన్ వెయిటెడ్ కోడ్ అని చెప్పేసి అంటాము. దీస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ 8 బిట్స్ ఫార్మాట్. మనకి 8 బిట్స్ ఫార్మాట్ లో ఈ నాన్ వెయిటెడ్ కోడ్ అనేది రిప్రజెంట్ చేస్తాము. లేదా ఏదైతే మనకి MSB ఇక్కడ 9 అనేది LSB అయితే MSB అంటే 1. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రాయాలి అంటే మనం 1 అని చెప్పేసి దీన్ని తీసుకొని 9 అంటే మనకి వాల్యూ ఎంతమ్మా 1001. సో అలా అయినా రాయొచ్చు. హియర్ BCD నెంబర్ సిస్టమ్ ఈస్ categorized into 2 types. మనకి BCD నెంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ నెంబర్ సిస్టమ్ అనేది 2 types గా కేటగరైజ్ అయింది. అది ఫస్ట్ వన్ వచ్చేసరికి అన్ప్యాక్డ్ BCD, సెకండ్ వన్ వచ్చేసరికి ప్యాక్డ్ BCD. అన్ప్యాక్డ్ BCD అనేసరికి మీకు చూడనమ్మా, అన్ప్యాక్డ్ BCD మీన్స్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ ఓన్ బైట్. అంటే అన్ప్యాక్డ్ BCD అనేది దాని ఓన్ బైట్ లో రిప్రజెంటేషన్ అనేది జరుగుతుంది. అదే ప్యాక్డ్ BCD అంటే అది 1 బైట్ లో రిప్రజెంట్ చేస్తాం. ప్యాక్డ్ BCD ని రిప్రజెంట్ చేయాలి అంటే 1 బైట్ లో రిప్రజెంట్ చేస్తాం. అంటే ప్యాక్డ్ BCD అంటే ఏంటి ఇక్కడ 59
ఏదైతే ఉందో దాన్ని ప్యాక్డ్ బీసీడీ అంటాం. దీన్ని ఏం చేశాను నేను ఇక్కడ 8 బిట్స్ లో రిప్రజెంట్ చేశా. 8 బిట్స్ అంటే మనకి 1 బైట్ అన్నమాట. అంటే 5, 9 మనకి 8 బిట్స్ అన్నమాట. ఆ బిట్స్ ని నేను 1 బైట్ గా రిప్రజెంట్ చేశా. దట్ ఈస్ కాల్డ్ ప్యాక్డ్ బీసీడీ. అండ్ అన్ప్యాక్డ్ బీసీడీ అంటే ఏంటి? ఏదైతే మనం ఈ డెసిమల్ నెంబర్ 59 అనేది తీసుకున్నామో ఆ 59 కి 0 అనేది యాడ్ అవుతుంది. అంటే ఎంఎస్బి పొజిషన్ లో మనకి ఏమవుతుంది? 0 అనేది యాడ్ అవుతుంది. ఎల్ఎస్బి పొజిషన్ అనేది నెంబర్ లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 59 ని గనక మనం అన్ప్యాక్డ్ బీసీడీలోకి కన్వర్ట్ చేయాలి అంటే దాన్ని ఎలా చేంజ్ చేస్తాము అంటే 05 గా 09 గా రాస్తాం. 05 గా 09 గా రాస్తాం. అంటే 5 కి ముందు 9 కి ముందు 0 అనేది యాడ్ అవుతుంది మనకి. 0 అనేది యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ లోయర్ నిబుల్ ఏదైతే ఉందో లోయర్ నిబుల్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ 4 బిట్స్ అంటాము. 4 బిట్స్ అంటే ఈ 5 ని 4 బిట్స్ లో కన్వర్ట్ చేస్తే 0101 అని చెప్పేసి వస్తుంది. సో ఈ లోయర్ నిబుల్ అనేది నెంబర్ అవుతుంది. అలానే అప్పర్ నిబుల్ అనేది 0 అవుతుంది. లేదా ఈ ఎల్ఎస్బి అనేది నెంబర్ అవుతుంది. ఎంఎస్బి అనేది 0 అవుతుంది. ఇలా అయినా కానీ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే బీసీడీ నెంబర్స్ లో మనకి అన్ప్యాక్డ్ బీసీడీ అంటే వేస్టేజ్, మెమరీ వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుందమ్మా. మెమరీ వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అన్ప్యాక్డ్ బీసీడీ. అంటే అన్ప్యాక్డ్ బీసీడీ అంటే ఏంటి? దాని ఓన్ బైట్ లో అది రిప్రజెంటేషన్ అనేది చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డెసిమల్ నెంబర్ 59 కావచ్చు, 79 కావచ్చు, ఏదైనా కానీ నెంబర్ ఇస్తే దానికి ఏమవుతుంది? 0 అనేది యాడ్ అవుతుంది. ఆ 2 నెంబర్స్ కి 0 అనేది యాడ్ అయిపోయి ఎక్కడ యాడ్ అవుతుంది? 0 అనేది లోయర్ నిబుల్ లో నెంబర్ ఉంటుంది. అప్పర్ నిబుల్ లో 0 అనేది ఉంటుంది. లేదా ఎంఎస్బి అనేది మనకి 0 అవుతుంది. ఎల్ఎస్బి అనేది నెంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్యాక్డ్ బీసీడీ. ఈ ప్యాక్డ్ బీసీడీ అంటే ఏంటి? క్వైట్ ఆపోజిట్ టు ద అన్ప్యాక్డ్ బీసీడీ. దీంట్లో వచ్చేసరికి మనం ప్యాక్డ్ బీసీడీలో నెంబర్స్ రిప్రజెంటేషన్ అనేది 1 బైట్ ఆఫ్ రిప్రజెంటేషన్ లో చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0509 ఉన్నాయంటే ఈ అన్ప్యాక్డ్ బీసీడీని ప్యాక్డ్ బీసీడీలో ఎలా రాస్తాం? 59 గా రాస్తాం. 59 గా రాస్తాము. అంటే ఈచ్ బైట్ కంటైన్స్ 2 ప్యాక్డ్ బీసీడీ డిజిట్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి? ప్రతి బైట్ లో కూడా అంటే మనం బైట్ అంటే 8 బిట్స్ అని చెప్పేసి తీసుకున్నాం. దాంట్లో జీరోస్ అనేవి ఉండవు. 2 ప్యాక్డ్ బీసీడీ డిజిట్స్ అనేవి ఉంటాయి. ఏవైతే డిజిట్స్ ఉన్నాయో ఇక్కడ ఆ డిజిట్స్ అంటే డెసిమల్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యాక్ అయిపోయి ఉంటాయి అని చెప్పేసి దాని మీనింగ్ అన్నమాట. ఓకే, సో అప్పర్ నిబుల్, లోయర్ నిబుల్ ఏదైనా కానీ దీంట్లో నెంబర్స్ అనేవి ఉంటాయి. అంటే డిజిట్స్ లో మాత్రమే ఉంటుంది. అప్పర్ నిబుల్ అయినా కానీ, లోయర్ నిబుల్ అయినా కానీ, ఎల్ఎస్బి అయినా కానీ, ఎంఎస్బి అయినా కానీ దీంట్లో వచ్చేసరికి మనకి నెంబర్స్ ఫార్మాట్ లోనే ఉంటుంది. అంటే డిజిట్స్ లోనే ఉంటాయి అమ్మా మనం ఇచ్చే రిప్రజెంటేషన్ అనేది. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చూద్దాము. అన్ప్యాక్డ్ నుంచి ప్యాక్డ్ లోకి ఎలా కన్వర్ట్ చేద్దాము. ఫస్ట్ అసలు అన్ప్యాక్డ్ డేటా అంటే ఏంటి? మనకి 05 గా 09 గా అంటే ఏదైతే మనం వాల్యూ తీసుకుంటున్నామో ఆ డెసిమల్ వాల్యూకి 0 అనేది యాడ్ అవుతుంది. అయితే ఏదైతే 0 యాడ్ అయిందో నేను ఆ అన్ప్యాక్డ్ ని ప్యాక్డ్ బీసీడీ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ప్రెసెంట్ ఇప్పుడు కన్వర్ట్ చేస్తున్నా అంటే నాకు కావాల్సింది ఏంటి? 2 ఇన్పుట్స్ కావాలి. ఏమేంటివి? ఫస్ట్ 05 అనే ఒక ఇన్పుట్ కి N1 అనేది తీసుకున్నాను. నెక్స్ట్ 09 అనే ఇన్పుట్ కి N2 అనేది తీసుకున్నాను. నెక్స్ట్ నాకు వచ్చిన అవుట్పుట్ 59 అనేది స్టోర్ అవ్వడం కోసం ఒక అవుట్పుట్ ని తీసుకున్నాను. నాకు వచ్చిన అవుట్పుట్ 59 స్టోర్ అవ్వడం కోసం ఒక అవుట్పుట్ వేరియబుల్ ని నేను తీసుకున్నాను. అయితే ఇక్కడ ఏంటి? ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్స్ ఆర్ ద 2 సెగ్మెంట్స్. దోస్ ఆర్ ద ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ టు రైట్ ద ప్రోగ్రామ్. ఎందుకు అంటే మనం డేటా సెగ్మెంట్ లో డేటా అనేది రిప్రజెంట్ చేస్తాము. అలానే కోడ్ సెగ్మెంట్ లో కోడ్ అనేది రిప్రజెంట్ చేస్తాము. సో ఫస్ట్ మనం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ ఏంటి? అజ్యూమ్ సిఎస్ కోడ్ కామా డిఎస్ డేటా. అంటే ఏంటి? అజంప్షన్ చేస్తున్నాం. కోడ్ సెగ్మెంట్ ని అట్ ద సేమ్ టైం డేటా సెగ్మెంట్ ని అజంప్షన్ చేస్తున్నాం. అయితే డేటా సెగ్మెంట్ లో మనం ఏమని రాయాలి? ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం? ఇన్పుట్ ఒకటి 05H అని తీసుకున్నాము. ఇన్పుట్ రెండోది ఏంటి? 09H అని చెప్పేసి తీసుకున్నాం. సో ఈ రెండింటి కోసం నాకు 2 ఇన్పుట్స్ మెమరీ లొకేషన్ అనేది కావాలి కాబట్టి N1 అండ్ N2 అని చెప్పేసి 2 మెమరీ లొకేషన్స్ ఇచ్చాను. అయితే ఏంటి? ఈ 05, 09 అనేవి 8 బిట్స్ అంటే ఒక సింగిల్ బైట్ కాబట్టి దాన్ని DB గా తీసుకున్నాను. అంటే డిఫైన్డ్ బైట్. ఇట్ ఈస్ అన్ అసెంబ్లర్ డైరెక్టివ్. దాంట్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం? మనం డిఫైన్డ్ బైట్ లో సింగిల్ బైట్ గా కన్సిడర్ చేసుకుంటాం. సింగిల్ బైట్ అంటే ఎంత? గ్రూప్ ఆఫ్ 8 బిట్స్ అని చెప్పేసి అంటాము. గ్రూప్ ఆఫ్ 8 బిట్స్ అంటే దీన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటుంది? 05 అంటే 0000 అండ్ 5 అంటే ఎంత? 0101. ఇలా ఇవన్నీ ఎన్ని బిట్స్ మనకి? 8 బిట్స్. ఇలా 8 బిట్స్ గా కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి డిఫైన్డ్ బైట్ అని చెప్పేసి అసెంబ్లర్ డైరెక్టివ్ ఇచ్చాను నేను ఇక్కడ. అలానే N2 లో కూడా సేమ్ అమ్మా. N2 ఏంటి? ఇంకొక అనదర్ ఇన్పుట్. ఈ రెండింటిని నేను ఎలా ఇప్పుడు చేంజ్ చేయాలి? 59H లా చేంజ్ చేయాలి. అన్ప్యాక్డ్ బీసీడీ అంటే 05H, 09H. ఈ అన్ప్యాక్డ్ బీసీడీని ప్యాక్డ్ బీసీడీ లోకి
కన్వర్ట్ చేయాలి. అంటే ఎలా వస్తుంది నాకు వాల్యూ అనేది 59H లా వస్తుంది. 59H అనే వాల్యూ వస్తుంది. సో, ఆ వచ్చిన వాల్యూ అనేది స్టోర్ అవ్వడానికి మరి ఒక అవుట్‌పుట్ అనేది ఉండాలి కదా! ఆ అవుట్‌పుట్‌కి డేటా వాల్యూ అనేది ఇవ్వాలి కాబట్టి, నేను ఎంతై అనేది తీసుకొని దాని డేటా వాల్యూ ఎంత? ఆ డేటా వాల్యూ వచ్చేసి బైట్స్‌లో ఉంటుంది. అంటే 8 బిట్స్. సింగిల్ బైట్ అంటే ఎంత? 8 బిట్స్‌లో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా డీబీ అని చెప్పేసి ఇచ్చాను. నాకు అవుట్‌పుట్ అనేది తెలీదు కాబట్టి క్వెషన్ మార్క్ అనేది ఇచ్చానన్నమాట. సో, డేటా ఇచ్చేసాను కాబట్టి నాకు డేటా సెగ్మెంట్ అనేది ఎండ్ చేసుకోవడం కోసం నేను ఒక అసెంబ్లర్ డైరెక్టివ్‌ని యూజ్ చేస్తున్నాను. ఆ అసెంబ్లర్ డైరెక్టివ్ ఏంటి? ఎండ్స్ అనే అసెంబ్లర్ డైరెక్టివ్‌ని యూజ్ చేస్తున్నాను. అంటే ఏం చేస్తుంది ఇది ఎండ్స్ అనేది? ఇక్కడ ఎండ్స్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ సెగ్మెంట్. ఎండ్ సెగ్మెంట్ అన్నమాట. ఎండ్ సెగ్మెంట్ ఏం చేస్తుంది? ఏదైతే నువ్వు పర్టిక్యులర్ సెగ్మెంట్ తీసుకున్నావో ఆ సెగ్మెంట్‌ని ఎండ్ చేయడం కోసం ఈ డేటా సెగ్మెంట్ అనేది అండ్ ఈ అసెంబ్లర్ డైరెక్టివ్ అనేది యూజ్ చేస్తాం మనం. సో, ఫస్ట్ ఏం చేశాము, నేను 05H ఒక ఇన్‌పుట్‌గా తీసుకున్నాను. 09H అనదర్ ఇన్‌పుట్‌గా తీసుకున్నాను. నాకొచ్చిన అవుట్‌పుట్ అనేది స్టోర్ అవ్వడం కోసం ఎంతై అనే ఒక అవుట్‌పుట్ తీసుకున్నాను. అయితే ఆ ఎంతై అనే అవుట్‌పుట్ కూడా 8 బిట్స్‌లోనే ఉంటది కాబట్టి ఒక సింగిల్ బైట్ అంటే డిఫైన్డ్ బైట్‌గా కన్సిడర్ చేసుకొని క్వెషన్ మార్క్ అనేది ఇచ్చాను. డేటా ఇచ్చేసాను కాబట్టి డేటా ఎండ్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేనిక్కడ, నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటమ్మా, మనం తీసుకున్న డేటా సెగ్మెంట్‌కి కోడ్ రాయాలంటే మనం యూజ్ చేయాల్సిన సెగ్మెంట్ ఏంటి? కోడ్ సెగ్మెంట్ అనేది యూజ్ చేయాలి. సో, కోడ్ సెగ్మెంట్ అనేది రాసాను. నెక్స్ట్ స్టార్ట్ అనే ఇన్‌స్ట్రక్షన్ తోటి మనం ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో, ఫస్ట్ ఏం చేస్తున్నాను నేను ఇక్కడ మూవ్ ఏఎక్స్ కామా డేటా అంటే ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది ఏఎక్స్ అనే రిజిస్టర్‌లోకి కాపీ చేస్తున్నాను లేదా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను అని చెప్పేసి దాని మీనింగ్. నెక్స్ట్ ఏంటి మూవ్ డీఎస్ కామా ఏఎక్స్. మూవ్ డీఎస్ కామా ఏఎక్స్ అంటే ఏంటి? ఏదైతే ఏఎక్స్‌లో డేటాని కాపీ చేసామో సేమ్ అదే డేటా సెగ్మెంట్ రిజిస్టర్‌లోకి మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఏదైతే ఎన్1లో ఉన్న డేటా ఉందో, ఆ ఎన్1లో ఉన్న డేటా ఏంటి మనకి 8 బిట్స్ ఫార్మాట్‌లో ఉంది. అంటే సింగిల్ బైట్‌లో ఉంది కాబట్టి, నేను ఏఎక్స్ రిజిస్టర్‌లో ఏఎల్ అంటే మన ఏఎక్స్ రిజిస్టర్ ఈస్ క్లాసిఫైడ్ యాస్ ఏహెచ్ అండ్ ఏఎల్. లోయర్ 8 బిట్‌గా అండ్ హైయర్ 8 బిట్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. కాబట్టి నేనిక్కడ లోయర్ 8 బిట్ డేటాగా కన్సిడర్ చేసుకొని, అంటే లోయర్ 8 బిట్ లోయర్ అక్యుములేటర్ రిజిస్టర్‌గా కన్సిడర్ చేసుకొని, మూవ్ ఏఎల్ కామా ఎన్1 అనే డేటాని ఇచ్చాను. అంటే ఈ ఏఎల్‌లోకి ఏమవుతుంది? ఉన్న 8 బిట్స్ అనేవి కాపీ అవుతాయి. ఎన్1లో ఏ డేటా ఉంది? 05H అనే డేటా ఉంది. ఆ 05H అనే డేటా ఏఎల్‌లోకి కాపీ అవుతుంది. దీని మీనింగ్. ఏదైతే మూవ్ ఏఎల్ కామా ఎన్1 అని ఇచ్చామో అంటే ఎన్1లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది ఏఎల్ అనే అక్యుములేటర్ రిజిస్టర్‌లోకి కాపీ అవుతుంది. నెక్స్ట్ మూవ్ బీఎల్ కామా ఎన్2 అని చెప్పేసి ఇచ్చాము. అంటే ఎన్2లో ఏ డేటా ఉంది మనకి? 09H అనే డేటా ఉంది. ఆ 09H అనే డేటా నేను దేంట్లో కాపీ చేస్తున్నాను? 8 బిట్ లో ఆఫ్‌సెట్ స్టోరేజ్ రిజిస్టర్‌లోకి కాపీ చేస్తున్నాను. అంటే బీఎక్స్ అంటే ఏమంటాము? ఆఫ్‌సెట్ స్టోరింగ్ పర్పస్ రిజిస్టర్ అని చెప్పేసి అంటాము. అది 16 బిట్. దాన్ని ఎలా క్లాసిఫై చేస్తామంటే 8 బిట్ హై రిజిస్టర్‌గా అలానే 8 బిట్ లో రిజిస్టర్‌గా కాపీ చేస్తాను. అయితే కేటగరైజ్ చేస్తాము. సో, ఇప్పుడు ఎన్2లో ఉన్న డేటా నేనేం చేస్తున్నాను? బీఎల్‌లోకి కాపీ చేస్తున్నాను. ఎన్2లో ఏ డేటా ఉంది? 09H అనే డేటా ఉంది. ఆ డేటాని బీఎల్‌లోకి కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ సీఎల్ అనే ఇంకొక రిజిస్టర్‌ని తీసుకున్నానన్నమాట. సీఎల్ అంటే ఏంటి? కౌంటర్ రిజిస్టర్ అని చెప్పేసి అంటాం. అంటే కౌంటర్ రిజిస్టర్ అంటే ఏం చేస్తుంది? మనకి ఏదైనా కౌంట్ కావాలి అంటే ప్రోగ్రామ్‌లో దాన్ని స్టోర్ చేసుకోవడం కోసం ఇది యూజ్ అవుతుంది. అయితే నేను ఇక్కడ ఏం చేశాను? మూవ్ సీఎల్, 04 అని ఇచ్చాను. మూవ్ సీఎల్, 04 అని ఇచ్చాను. ఇక్కడ హెచ్ అనేది ఇవ్వాలి. సో, మూవ్ సీఎల్, 04 అంటే ఏంటి? సీఎల్ అనే కౌంటర్ రిజిస్టర్‌లోకి 4 కౌంట్స్ అనేవి కాపీ అయినాయి అని చెప్పేసి దాని మీనింగ్. సీఎల్ అనే కౌంటర్ రిజిస్టర్‌లోకి 4 కౌంటర్ అనేవి కాపీ అయినాయి అని చెప్పేసి దాని మీనింగ్. నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేనిక్కడ ఆర్ఓఆర్ ఏఎల్, సీఎల్ అని ఇచ్చా. అంటే రొటేట్ రైట్ వితౌట్ క్యారీ అనే ఇన్‌స్ట్రక్షన్‌ని యూజ్ చేసి రైట్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ చేస్తున్నాను. ఏం ఆపరేషన్ అది మనకి? రొటేట్ రైట్ ఆపరేషన్ వితౌట్ క్యారీ అనే ఇన్‌స్ట్రక్షన్‌ని యూజ్ చేసుకొని ఏఎల్‌కి, సీఎల్‌కి అని చెప్పేసి ఇచ్చా. ఏఎల్, సీఎల్ అని చెప్పేసి ఇచ్చా. అంటే ఈ ఇన్‌స్ట్రక్షన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఏఎల్‌లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని రొటేట్ రైట్ ఆపరేషన్ చేస్తున్నాను. ఎన్ని సార్లు చేస్తున్నాను అంటే 04 టైమ్స్ చేస్తున్నాను. 4 టైమ్స్ రొటేట్ ఆపరేషన్ చేస్తున్నాను. అంటే ఏఎల్‌లో మనకి ఏ డేటా ఉందమ్మా? 05H అని ఉంది. దాన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటాం? 00 అంటే 0000 నెక్స్ట్ 0101గా కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు దీనికి పర్ఫార్మ్ చేసే ఆపరేషన్ వచ్చేసరికి నేనేం ఆపరేషన్ అన్నాను? రొటేట్ రైట్ ఆపరేషన్ వితౌట్ క్యారీ అంటే క్యారీ బిట్ అనేది లేకుండా రొటేట్ రైట్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ చేస్తున్నాను.
అది ఎన్నిసార్లు చేస్తున్నాను నేను 04H టైమ్స్ చేస్తున్నాను, అంటే 4 టైమ్స్ చేస్తున్నాను నేను. అంటే అప్పుడు ఏమవుతుంది నాకు ఈ డేటా అనేది ఫస్ట్ ఏమవుతుంది నాకు ఈ డేటా అనేది చూడండమ్మా ఇలా అవుతుంది, ఇలా పర్ఫామ్ అవుతుంది. అంటే ఈ ఏదైతే 1 ఉందో ఆ 1 అనేది 8కి రొటేట్ అవుతుంది. ఈ 1 ఏదైతే ఉందో అది రొటేట్ 8 అవుతుంది. రొటేట్ సారీ ఇక్కడ రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ అమ్మా, రొటేట్ రైట్ కాదు, రొటేట్ లెఫ్ట్ వితౌట్ క్యారీ. సో ఇక్కడ 1 అనేది ఏం చేస్తున్నా నేను లెఫ్ట్ సైడ్ కి రొటేట్ చేస్తున్నాను, రొటేట్ లెఫ్ట్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ దానికి డేటా ఏమవుతుంది నాకు అంటే 1 అనేది ఈ ఏదైతే 1 ఉందో అది రొటేట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ కి. సో 1 రొటేట్ అయింది. నెక్స్ట్ ఏమవుతుంది 1 రొటేట్ అయిన తర్వాత ఈ 0000 అనేది అంతే ఉండి నెక్స్ట్ ఇక్కడ 010 అనే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇది 1 టైం రొటేషన్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇంకోసారి రొటేట్ చేస్తున్నాను దీన్ని. నేను ఇంకోసారి రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది నాకు ఈ 0 అనేది ఏదైతే ఉందో ఇక్కడ 0 అనేది అది కూడా రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ అనేది జరుగుతుంది కాబట్టి 01 అనేది అంతే ఉంచి నెక్స్ట్ 0000 అనేది చేసి నెక్స్ట్ 01 ఏదైతే ఇక్కడ వాల్యూ మిగిలిందో అది రాసుకుంటాం. అంటే ఇది సెకండ్ టైం రొటేట్ చేశాను. నెక్స్ట్ దీన్నే థర్డ్ టైం రొటేట్ చేయాలి. దీన్ని థర్డ్ టైం రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ 1 అనే వాల్యూ ఏమవుతుంది మళ్ళీ ఇక్కడికి రొటేట్ అవుతుంది, లెఫ్ట్ కి రొటేట్ అవుతుంది, వితౌట్ క్యారీ రొటేట్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది 101 0000 నెక్స్ట్ 0 అనేది ఉంటుంది, నెక్స్ట్ 0 అనేది ఉంటుంది. ఇది 3 టైమ్స్ రొటేట్ చేస్తే నెక్స్ట్ ఫోర్త్ టైం రొటేట్ చేస్తున్నాను నేను ఇక్కడ, ఫోర్త్ టైం రొటేట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది 4 టైమ్స్ రొటేట్ చేస్తున్నానంటే ఈ 0 అనేది కూడా ఇటువైపు రొటేట్ అవుతుంది. అంటే అక్కడ ఏమవుతుంది 0101 అయ్యి నెక్స్ట్ 0000 అవుతుంది. అంటే దీని వాల్యూ ఎంత మనకి ఇక్కడ 05H, దీని వాల్యూ వచ్చేసరికి 05H. సో ఫస్ట్ ఏం చేసామమ్మా 05 ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఏఎల్లోకి కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశాను అయితే సిఎల్ అనే రిజిస్టర్ కౌంటర్ రిజిస్టర్ తీసుకొని 4 అనే కౌంట్ ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేశాను రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ వితౌట్ క్యారీ అని ఇచ్చాను. వితౌట్ క్యారీ అంటే క్యారీ బిట్ అనేది జనరేట్ అవ్వదు ఇక్కడ. రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ ఇచ్చారు. దేనికి ఇచ్చాను ఆ లెఫ్ట్ ఆపరేషన్ అనేది ఏఎల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాకి రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ అని ఇచ్చా. అదే ఎన్నిసార్లు ఇచ్చాను నేను అది 4 టైమ్స్ ఇచ్చా. కాబట్టి ఫస్ట్ 0000 అంటే 0 వాల్యూ ఇది. నెక్స్ట్ 05 అంటే ఎంత వాల్యూ మనకి 0101. అయితే ఇది లెఫ్ట్ సైడ్ కి రొటేట్ అవుతుంది. ఈ 1 అనే బిట్ ఉంది చూసారా, ఈ 1 బిట్ అనేది లెఫ్ట్ కి రొటేట్ అయ్యి ఈ ప్లేస్ లోకి వస్తుంది, లెఫ్ట్ కి రొటేట్ అయ్యి ఈ ప్లేస్ లోకి వచ్చింది ఇలా అన్నమాట. సో 10000 అప్పుడు ఏమవుతుంది ఈ వేకెంట్ బిట్ గా ఉండిపోతుంది, 010 అనేది నార్మల్ గా ఉండిపోతుంది. ఓకే, ఇది 1 టైం రొటేషన్ జరిగితే. నెక్స్ట్ ఏమవుతుంది ఈ 0 అనేది ఏదైతే ఉందో ఆ 0 అనేది సెకండ్ టైం లెఫ్ట్ కి రొటేట్ చేసేటప్పుడు ఇక్కడికి యాడ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది 010000 ఇక్కడ ఏమవుతుంది ఇది వేకెంట్ బిట్ అవుతుంది. ఈ 0 అనేది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఉన్న 01 అనేది అంతే ఉంటాయి. ఇది 2 టైమ్స్ రొటేట్ చేస్తే. నెక్స్ట్ థర్డ్ టైం రొటేట్ చేస్తుంటే ఏమవుతుంది ఈ 1 అనేది ఏదైతే ఉందో ఆ 1 అనేది మళ్ళీ లెఫ్ట్ కి రొటేట్ అవుతుంది. అంటే 1010000 ఇక్కడ ఉన్న 0 అనేది ఇంతే ఉంటుంది. ఈ 1 అనేది వేకెంట్ బిట్ గా ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది ఈ ఉన్న 0ని కూడా ఫోర్త్ టైం రొటేట్ చేస్తున్నా నేను, లెఫ్ట్ సైడ్ కి రొటేట్ చేస్తున్నా. కాబట్టి అప్పుడు ఏమవుతుంది డేటా అనేది 0101 అవుతుంది, 0000 అవుతుంది. అంటే దాని వాల్యూ ఏమైంది 05H అయింది. ఇప్పుడు రొటేట్ రైట్ ఆపరేషన్ చేశానమ్మా నేను, సారీ 05H కాదు 50H, ఇక్కడ 50H. 0101 అంటే ఎంత వాల్యూ 5. నెక్స్ట్ 0 అంటే ఎంత వాల్యూ 00. ఎవరు అలర్ట్ గా లేదు చెప్పట్లేదు. హ్యాండ్ రైస్ చేశాం సార్. ఓకే ఓకే. సో 0101 అనేది వాల్యూ ఎంత 5 అన్నమాట. నెక్స్ట్ ఏంటి 0000 అనే వాల్యూ ఎంత 0 అన్నమాట. సో మనకు వచ్చిన వాల్యూ ఎంతమ్మా 50H అనే వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ 50H అనే వాల్యూకి నేను ఏం చేస్తున్నాను ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను అంటే ఏంటి దాని మీనింగ్, ఆర్ అంటే ఏంటి ఏదైనా కానీ మనకి ఒక్క ఇన్పుట్ అయినా హైగా ఉంటే అవుట్పుట్ ఏమవుతుంది హై అవుతుంది. అది దేనికి చేస్తున్నాను ఏదైతే ఇప్పుడు నాకు వచ్చిన 50H అనేది వచ్చిందో ఆ లొకేషన్ కి నెక్స్ట్ బిఎల్లో ఏ లొకేషన్, ఈ బిఎల్లో ఏ డేటా ఉంది N2 డేటా ఉంది. N2 డేటా అంటే ఏంటి 09H అనే డేటా ఉంది. ఆ డేటాకి నేను ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను.
అంటే నాకు ఇక్కడ వాల్యూ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఏఎల్ కి తీసుకున్నాను. ఏఎల్ నాకెంత 0101 నెక్స్ట్ 0000 ఏఎల్ అంటే. నెక్స్ట్ ఏం చేశాను? బిఎల్ తీసుకుందామా. బిఎల్ లో ఏ డేటా ఉంది? 09H అనే డేటా ఉంది. అంటే 0000 నెక్స్ట్ 9 అంటే ఎంత? 1001 ఇది వాల్యూ అన్నమాట. సో ఈ రెండిటికి నేనేం చేస్తున్నాను? ఆర్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తున్నాను. ఆర్ ఆపరేషన్ మీనింగ్ ఏంటి? ఏదైనా కానీ 2 ఇన్పుట్స్ లో ఒక్క హై ఇన్పుట్ ఉంటే గనక నాకు అవుట్పుట్ ఏమవుతుంది? హై అవుతుంది. సో ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నాము అంటే ఇక్కడ మనకి ఏమైంది? ఒక హై వాల్యూ ఉంది కాబట్టి 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 0. 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 లో వాల్యూస్ కాబట్టి 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక హై వాల్యూ ఉంది కాబట్టి అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఒక హై వాల్యూ ఉంది కాబట్టి అవుట్పుట్ 1 వస్తుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక హై అవుట్పుట్ ఉంది కాబట్టి 1 నెక్స్ట్ ఇక్కడ 0 వస్తుంది. అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది నాకు? ఇక్కడ దీని వాల్యూ వచ్చేసరికి 59H వస్తుంది. అంటే ఏదైతే 05H 09H గా అన్‌ప్యాక్డ్ BCD గా ఉందో దాన్ని నేనేం చేశాను? 59H గా కన్వర్ట్ చేసేసాను. ప్యాక్డ్ BCD గా కన్వర్ట్ చేశా. సో దిస్ ఈస్ ద రిజల్ట్. మనకు వచ్చే థియరిటికల్ క్యాలిక్యులేషన్ రిజల్ట్ ఇదమ్మా. ప్రాక్టికల్ అవుట్పుట్ ఏమొస్తుందో నాకు 59H అనే ప్రాక్టికల్ అవుట్పుట్ రిజల్ట్ వస్తుంది. సో ఫస్ట్ ఏం చేశాను నేను? మూవ్ ఏఎక్స్ కామా డేటా ఏదైతే డేటా ఉందో దాన్ని 16 బిట్ రిజిస్టర్ లో స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆ 16 బిట్ స్టోరేజ్ నుంచి డిఎస్ కి పంపించాను. అంటే డిఎస్ అనే సెగ్మెంట్ రిజిస్టర్ లోకి స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏఎల్ కామా N1 అని చెప్పేసి ఇచ్చాను. అంటే N1 లో ఏ డేటా ఉంది? 05H అనే డేటా ఉంది. ఆ డేటాని ఏఎల్ లో కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ N2 లో డేటాని బిఎల్ లో కాపీ చేసుకున్నాను. అంటే N2 లో ఏ డేటా ఉంది? 09H అనే డేటా ఉంది. నెక్స్ట్ ఏం చేశాను? మూవ్ సిఎల్ కామా 04H అని ఇచ్చా. అంటే దాని మీనింగ్ ఏంటి? కౌంటర్ లో బిట్ రిజిస్టర్ లోకి 8 బిట్ కౌంటర్ రిజిస్టర్ లోకి 4 అనే వాల్యూని సెండ్ చేసుకున్నాను. అంటే కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశాను? రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ ఫర్ ఏఎల్ అండ్ సిఎల్ అని చెప్పేసి ఇచ్చా. అంటే ఏది వితౌట్ క్యారీ తోటి రొటేట్ చేస్తున్నాను. దేన్ని రొటేట్ చేస్తున్నాను అంటే ఏఎల్ లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. అది ఎన్నిసార్లు చేస్తున్నాను అంటే నాకు ఎన్ని కౌంట్లు ఉన్నాయి ఇక్కడ? 4 టైమ్స్ ఉంది కాబట్టి 4 టైమ్స్ నేను రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ చేస్తున్నాను. సో 4 టైమ్స్ చేస్తే నాకు ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది? 05H కాస్త 50H అయింది. ఏదైతే 50H అయిందో ఆ వాల్యూకి ఏం చేస్తున్నాను నేను? మళ్ళీ ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. ఆ 50H కి కామా 09H కి ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను. ఆర్ ఆపరేషన్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఆర్ లాజికల్ ఆపరేటర్ అంటే ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ హ్యావింగ్ హై వాల్యూ దెన్ ద అవుట్పుట్ ఈస్ హై అని చెప్పేసి ఉందమ్మా. ఈ రెండింటికి ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఏంటి? 0101 అండ్ 1001 అంటే 59H ఏదైతే ఉందో ప్యాక్డ్ BCD గా దాన్నే నేను అవుట్పుట్ గా చేశాను. దాన్ని అవుట్పుట్ గా కన్సిడర్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను? దాన్ని ఏం చేశాను? N3లోకి కాపీ చేసుకున్నాను. ఏదైతే ఈ ఏఎల్ లో 59H అనేది స్టోర్ అయిందో దాన్ని N3లోకి కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ మూవ్ ఏహెచ్ కామా 4CH అంటే ఏహెచ్ అంటే 8 బిట్ హై అక్యుములేటర్ రిజిస్టర్, 4C అంటే 4CH అంటే 4C హెక్సాడెసిమల్ వాల్యూస్ అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి? ఇంటరప్ట్ 21H వచ్చేదాకా మనకి 21 హెక్సాడెసిమల్ వాల్యూస్ వచ్చేదాకా మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. కోడెన్స్ అంటే ఏంటి? ఎండ్ సెగ్మెంట్ అనే ఒక అసెంబ్లర్ డైరెక్టరీని యూజ్ చేసుకొని ఈ కోడ్ సెగ్మెంట్ అనేది ఎండ్ చేస్తాను. నెక్స్ట్ ఎండ్ స్టార్ట్ తర్వాత ఒకసారి మనం థియరిటికల్ క్యాలిక్యులేషన్ చూద్దామమ్మా. ఫస్ట్ 05 అని చెప్పేసి అన్నాను. అంటే 00000101 అయితే దాన్ని ఏం చేశాను నేను? 4 టైమ్స్ రొటేట్ చేశాను. 4 టైమ్స్ రొటేట్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ కి రొటేట్ చేశాను కాబట్టి 1 అనేది ఇటు రొటేట్ అవుతుంది ఫస్ట్ టైం. నెక్స్ట్ 0 అనేది ఇటు రొటేట్ అవుతుంది సెకండ్ రొటేషన్ లో. అలానే మళ్ళీ ఈ 1 అనేది ఇటు రొటేట్ అవుతుంది. మళ్ళీ ఈ 0 అనేది ఇటు రొటేట్ అవుతుంది. సో 4 టైమ్స్ నేను రొటేట్ చేసిన తర్వాత రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాల్యూ ఏంటి? 50 అనే వాల్యూ. సో ఇక్కడ రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ 50H అనేది. దాని తర్వాత వచ్చిన వాల్యూకి నెక్స్ట్ బిఎల్ లో స్టోర్ అయిన వాల్యూకి నేను ఏం చేశాను? ఆ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేశాను. అప్పుడు నాకు వచ్చిన వాల్యూ ఏంటి? 59. ఈ ఏదైతే 59 వచ్చిందో దాన్ని N3లో స్టోర్ చేసుకున్నాను. ఇది థియరిటికల్ మనం చూపించాల్సిన రిజల్ట్. ఇది ప్రాక్టికల్ లో మనకి ఏమని చూపిస్తుంది? 59H అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అన్ప్యాక్డ్ టు ప్యాక్డ్. నెక్స్ట్ వచ్చేసరికి
ఇంకొక ప్రోగ్రామ్ అమ్మ ఇదేంటి అంటే మనం ఒక డేటా తీసుకున్నప్పుడు ఆ డేటాలో ఈవెన్ డేటా ఉందా ఆడ్ డేటా ఉందా అనేది మనకి తెలియాలి. అలా తెలియాలంటే ఫస్ట్ ఏం చేస్తున్నాను నేను ఇక్కడ ఒక ఇన్పుట్ ని తీసుకుంటున్నాను. దాంట్లో ఒక ఆడ్ వాల్యూ తీసుకుంటున్నాను, ఒక ఈవెన్ వాల్యూ తీసుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ 92H అని చెప్పేసి ఒక ఆడ్ వాల్యూ తీసుకున్నాను, ఒక ఈవెన్ వాల్యూ తీసుకున్నాను. అయితే దాన్ని ఏం చేస్తున్నాను, ఈక్యూయు అనే అసెంబ్లర్ డైరెక్టివ్ ని యూజ్ చేసి ఆ ఈక్యూయు అనేది ఏం చేస్తుంది, ఏదైతే మనం ఇన్పుట్ తీసుకున్నామో ఆ ఇన్పుట్ ని ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తుంది, అంటే n1 కి అసైన్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఈవెనా ఆడా అని చెప్పేసి టూ అవుట్పుట్స్ తీసుకున్నాను. అంటే వచ్చిన డేటా అనేది ఒక డేటా ఈవెన్ లో స్టోర్ అవ్వాలి, ఒక డేటా ఆడ్ లో స్టోర్ అవ్వాలి, ఏదైనా కానీ. కాబట్టి 2 అవుట్పుట్స్ తీసుకున్నాను కాబట్టి n2db క్వశ్చన్ మార్క్ n3db క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి ఇచ్చాను. అంటే ఏంటి, ఇక్కడ నేను 92 అనేది ఏ ఫార్మాట్ లో తీసుకున్నాను, బైట్ ఫార్మాట్ లో, అంటే డిఫైన్డ్ బైట్ ఫార్మాట్ లో తీసుకున్నాను, అంటే 8 బిట్స్ అన్నమాట. సో 8 బిట్స్ కాబట్టి నేను కూడా n2 అనేది ఇక్కడ 8 బిట్స్ గా ఇచ్చేసాను. నెక్స్ట్ ఏం చేశాను, డేటాని ఎండ్ చేసేసాను. అయితే నేను ఇక్కడ కోడ్ సెగ్మెంట్ రాసే ముందు నేను ఒకటి కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏమని అంటే ఫస్ట్ 0 గనక వచ్చింది అంటే ఇఫ్ క్యారీ అనేది జనరేట్ అయింది అంటే క్యారీ 0 వస్తే అది ఈవెన్ నెంబర్ అని కన్సిడర్ చేసుకోవాలి. ఈవెన్ ఏదైతే ఉందో ఈ నెంబర్ లో ఈవెన్ అనేది స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ క్యారీ కనుక 1 జనరేట్ అయిందంటే ఆడ్ వాల్యూ అనేది స్టోర్ అవ్వాలి. ఏది ఇక్కడ ఆడ్ వాల్యూ 9 అనేది స్టోర్ అవ్వాలి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని నేను ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్ అనేది స్టార్ట్ చేసేసి స్టార్ట్ అనే ఇన్స్ట్రక్షన్ తోటి మూవ్ ఏఎక్స్ డేటా అని చెప్పేసి ఇచ్చాను. నెక్స్ట్ మూవ్ డిఎక్స్ ఏఎక్స్ అనే 16 బిట్ రిజిస్టర్ లో ఉన్న డేటాని డిఎస్ అనే సెగ్మెంట్ రిజిస్టర్ లోకి సెండ్ చేసేసుకున్నాను, అంటే కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ ఎక్స్ఆర్ ఆపరేషన్ చేశా, ఏదైతే ఏఎక్స్ రిజిస్టర్ లో ఉందో దానికి ఎక్స్ఆర్ ఆపరేషన్ చేశా, దీని వైకి 1 అన్నమాట. నెక్స్ట్ ఏం చేశాను, మూవ్ ఏఎల్ n1, అంటే n1 లో డేటా ఏముంది, నాకు ఇక్కడ 92H అనే డేటా ఉంది. ఆ 92H అనే డేటా నేను ఎక్కడికి మూవ్ చేసుకున్నాను, ఏఎల్ అనే రిజిస్టర్ లోకి మూవ్ చేసుకున్నానమ్మా. ఏఎల్ అనే రిజిస్టర్ లోకి మూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏదైతే ఈ ఏఎల్ రిజిస్టర్ లో మూవ్ అయిందో అంటే ఆ డేటాని కాపీ చేసుకున్నాను. ఈ డేటాని మళ్ళీ ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ మూవ్ బిఎల్ ఏఎల్ అని ఇచ్చా, అంటే ఏఎల్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని సేమ్ నేను బిఎల్ లో కూడా కాపీ చేసుకుంటున్నాను, జస్ట్ కాపీ చేసుకుంటున్నాను అంతే. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఆర్సిఆర్ ఏఎల్ 01H అని ఇచ్చాను ఇక్కడ. ఆర్సిఆర్ అంటే ఏంటి అంటే రొటేట్ రైట్ విత్ క్యారీ, రొటేట్ రైట్ విత్ క్యారీ అని చెప్పేసి అంటాం ఆర్సిఆర్ అంటే. అయితే ఏఎల్ లో ఏ డేటా ఉందని చెప్పేసి అన్నాను నేను ఇక్కడ, n1 లో డేటా ఏదైతే ఉందో ఆ డేటా ఏఎల్ లో ఉందని చెప్పేసి అన్నాను. ఆ ఏఎల్ లో ఉన్న డేటా ఏంటి, మనకి 92H అనే వాల్యూ ఉంది. ఆ 92H అనే వాల్యూ నేను ఏం చేస్తున్నానంటే రైట్ కి రొటేట్ చేస్తున్నాను, విత్ క్యారీ బిట్ ని యూజ్ చేసుకొని రైట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను. అయితే రైట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు నాకు క్యారీ 0 కానీ 1 కానీ ఏదో ఒకటి జనరేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే క్యారీ గనక 0 అనేది జనరేట్ అయింది అంటే ఆటోమేటిక్ గా నాకు స్టోరేజ్ అనేది n3లో స్టోర్ అయిపోతుంది. n3లో స్టోర్ అయిపోతుంది, ఇక్కడ n3లో స్టోర్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఒకవేళ గనక క్యారీ అనేది 1 అయింది అనుకో, అప్పుడు నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చానమ్మా, జేసీ అప్ అని ఇచ్చాను. దాని మీనింగ్ ఏంటి, జంప్ క్యారీ అప్ అనే సబ్ ప్రోగ్రామ్ లోకి మూవ్ అవ్వాలి. జేసీ అంటే జంప్ క్యారీ, అయితే అప్ అంటే ఏంటి, సబ్ ప్రోగ్రామ్ ని యూజ్ చేయడానికి మనం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ అన్నమాట. అంటే అప్ కానీ డౌన్ కానీ ఇట్లా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఒక సబ్ ప్రోగ్రామ్ ని రాయడానికి మళ్ళీ మనం అప్ డౌన్ అనే ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేస్తాము. అయితే ఒకవేళ కనుక క్యారీ జనరేట్ అయిందంటే ఈ ఆపరేషన్ లో క్యారీ గనక జనరేట్ అయింది అంటే అప్ అనే సబ్ ప్రోగ్రామ్ లోకి మూవ్ అవుతుంది. ఆ సబ్ ప్రోగ్రామ్ లో నేను మళ్ళీ ఏం చేశాను, యూపీ అని రాసి n2, BL అని ఇచ్చా. అంటే ఒకవేళ క్యారీ జనరేట్ అయింది అంటే అది n2లో స్టోర్ అవ్వాలి, ఒకవేళ క్యారీ గనక జనరేట్ అవ్వలేదు అంటే అది n3లో స్టోర్ అవ్వాలి అని చెప్పేసి ఇచ్చాను. n3లో స్టోర్ అవ్వాలి క్యారీ జనరేట్ అవ్వకపోతే, n2లో స్టోర్ అవ్వాలి అంటే క్యారీ జనరేట్ అయితే స్టోర్ అవ్వాలి అని చెప్పేసి ఇచ్చా. ఇది అప్ అనే సబ్ ప్రోగ్రామ్ అన్నమాట. నెక్స్ట్ ఏం చేశాను, దీన్ని ఎండ్ చేసేసాను. మూవ్ AH, 4CH ఇంటూ 21H కోడ్ ఎండ్స్ ఎండ్ స్టార్ట్ అని చెప్పేసి ఆ సెగ్మెంట్ ని ఎండ్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే నేను ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేసింది ఏంటి, క్యారీ గనక 0 అయింది అంటే అది ఈవెన్ అనుకున్నాను, క్యారీ అనేది గనక 1 అయింది అంటే అది ఆడ్ అని చెప్పేసి అనుకున్నాను.
అలానే ఒకవేళ ఈవెన్ గనక వచ్చింది అంటే అది N3 లొకేషన్ లో స్టోర్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాను. N2 లొకేషన్ లో స్టోర్ అయ్యేదంటే అది ఆడ్ అని చెప్పేసి అనుకున్నాను. అదర్వైజ్ ఆడ్ అంటే ఆడ్ కనుక వచ్చింది అంటే మనకి N3 లో స్టోర్ అవ్వాలని చెప్పేసి అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశాను అసలు రొటేట్ రైట్ టు క్యారీ అని చెప్పేసి ఇచ్చా. అది 1 టైం రొటేట్ అవ్వాలని చెప్పేసి ఇచ్చా. నేను అక్కడ ఏం తీసుకున్నాను వాల్యూ 92H అని చెప్పేసి తీసుకున్నానమ్మా. అంటే 10001H1 నెక్స్ట్ 92 అంటే ఎంత 0010 ఇది వాల్యూ. అయితే దీన్ని ఏం చేస్తున్నా నేను రొటేట్ రైట్ టు క్యారీ అనే ఆపరేషన్ ఇచ్చానంటే ఈ 0 అనేది ఏమవుతుంది క్యారీ ఫ్లాగ్ కి రొటేట్ అవుతుంది. ఏదైతే ఇది ఉందో అది రొటేట్ రైట్ అయిపోతుంది. ఏదైతే అయిందో అది క్యారీకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ నాకు వచ్చే ఆపరేషన్ ఏంటి 1001001 అని చెప్పేసి వస్తుంది. 001 అని వస్తుంది. అంటే ఈ 0 ఏదైతే ఉందో ఆ 0 అనేది క్యారీ ఫ్లాగ్ కి వెళ్ళిపోతుంది. క్యారీ ఫ్లాగ్ కి 0 అనేది గనక వెళ్ళింది అంటే నేనేమని చెప్పాను అది ఈవెన్ నెంబర్ డిస్ప్లే చేయమని చెప్పి. అంటే ఈవెన్ నెంబర్ 92 లో ఏముంది 2 అనే నెంబర్ ఉంది కాబట్టి 02H అని చెప్పేసి డిస్ప్లే చేస్తుంది. ఒక 0 అనేది యాడ్ చేసుకొని 02H అని చెప్పేసి డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ కనుక క్యారీలో 1 అనేది వెళ్ళింది అంటే ఈ 1 వెళ్తే అంటే అప్పుడు ఏం చేయాలి ఈ 1 వెళ్ళాలంటే నేను ఇక్కడ 01H కాస్త 02H గా ఇవ్వాలి. నేను ఇక్కడ సింగిల్ కౌంటే తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్ గా ఇచ్చేసాను. ఒకవేళ మీరు డబల్ కౌంట్ తీసుకోవాలన్నా ట్రిపుల్ కౌంట్ అయినా 4 టైమ్స్ కౌంట్ అనేది తీసుకోవాలంటే CL రిజిస్టర్ యూజ్ చేయాలి. అంటే CL అనే కౌంటర్ రిజిస్టర్ అనేది యూజ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది ఒకవేళ ఇక్కడ 02H అన్నా అంటే 1 అనేది క్యారీ బిట్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే రొటేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది క్యారీకి 1 వెళ్ళింది అంటే ఆడ్ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ఆడ్ వాల్యూ ఏముంది మనకి 9 అనేది ఉంది. సో అది డిస్ప్లే అవుతుంది. సో అది మనకి డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ ద ఇచ్చిన డేటాని ఈవెన్ లో ఉందా ఆడ్ లో ఉందా డిస్ప్లే చేసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అమ్మా. ఓకే చెప్పమ్మా. సో ఎనీ డౌట్స్ 430 ఏం డౌట్ లేదు. చెప్పమ్మా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నో ప్రాబ్లం. లేదు సార్. ఓకే ఓకేనమ్మా. సో మీరు దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం అన్ప్యాక్డ్ నుంచి ప్యాక్డ్ బీసీడీగా కన్వర్ట్ చేసాం కదా. నెక్స్ట్ ప్యాక్డ్ బీసీడీ నుంచి అన్ప్యాక్డ్ బీసీడీకి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసి నాకు సెండ్ చేయండి. మిస్టేక్స్ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు, నేను చెప్తాను. ఓకేనా? సో ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీబడి?